ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎలాంటి పొత్తులు ఉండవని అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పేశారు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎలాంటి పొత్తులు ఉండవని అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణాని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేజ్రీవాల్ కీలక ప్రకటన అయితే చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, అదేవిధంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి నెలలో జరగబోతున్నటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. అదేవిధంగా ఎటువంటి పొత్తులు లేకుండా ముందుకు సాగుతామన్నది ఆ కీలకమైనటువంటి నిర్ణయం. ఆ మేరకు ఈ రోజు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత కలిగిందిగా కూడా భావిస్తున్నారు. ప్రత్యేకించి ఢిల్లీ రాజకీయాల్లో ఇతర పార్టీలతో సంబంధాలపై ఆధారపడి ఉంటే ఇతర పార్టీలతో ఆధారపడి ఉండే వ్యూహాలను పక్కన పెట్టి స్వతంత్రంగా పోటీ చేయాలన్న ఆప్ దృఢ నిర్ణయం తీసుకోవడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఈ ప్రకటన ఢిల్లీ రాజకీయ సమీకరణాలను కూడా కొంత మార్చేసే అవకాశం కూడా ఉంది అనేది రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రకటనను చేయటం వెనుక అనేక కారణాలు ఉన్నాయనేది కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్వతంత్రంగా మరింత బలపడాలన్న ఒక వ్యూహం కూడా దీనికి ప్రధానమైన కారణం కావచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే పార్టీ స్వతంత్రత, అదేవిధంగా కేజ్రీవాల్ నాయకత్వం పైన ప్రజల నమ్మకం దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఈసారి ఇండిపెండెంట్ గానే పోటీ చేయాలనుకుంటున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ లేదా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీల వ్యతిరేక ఓటర్లకు దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కేజ్రీవాల్ ఎలాంటి పొత్తుల్లోకి వెళ్ళకపోవడం ద్వారా తన పార్టీని ప్రత్యామ్నాయంగా చూపించాలనుకుంటున్నారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఇది పార్టీకి ఉన్నటువంటి బలాన్ని నిరూపించింది. పొత్తులు అవసరం లేకుండానే తమ పార్టీ గెలవగలదని కేజ్రీవాల్ మరోసారి నిరూపించాలనుకుంటున్నారు. ఆప్ ఇప్పటికీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. ఆ పార్టీని ఇతర పార్టీలపై ఆధారపడకుండా దేశవ్యాప్తంగా విస్తరించడానికి కూడా ఇది ఒక వ్యూహాత్మకంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్, అదేవిధంగా ఇతర పక్షాలతో ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు కూడా సంబంధాలు అంతా బాగాలేవు. ముఖ్యంగా పంజాబ్, గోవా, ఇటీవల జరిగినటువంటి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఆ పార్టీతో ఎవరు కూడా పొత్తు పెట్టుకోలేదు. ఈ విభేదాల నేపథ్యంలోనే పొత్తులకు అవకాశం లేకుండా కేజ్రీవాల్ ముందస్తుగా ఈ ప్రకటన చేసినట్లుగా కనిపిస్తుంది. ఇది కేజ్రీవాల్ రాజకీయ ధోరణిలో కీలక నిర్ణయం అని చెప్పొచ్చు. ఇది ఢిల్లీ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. నీలిమా, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. दहशत के माहौल में जी रहे हैं, उन्हें पता नहीं कि कब किसके साथ क्या हो जाएगा। तो पिछले कुछ दिनों से कई दिन मैं कुछ नहीं बोला, मुझे लगा स्थिति सुधर जाएगी और ये एक ऐसा मुद्दा नहीं है जिस पे राजनीति होनी चाहिए। लेकिन जब स्थिति बद से बदतर होती जा रही है और खुलेआम दिल्ली के अंदर सड़कों के ऊपर गोलियां चलने लगी हैं, ऐसा लगता है कि गैंगस्टर्स ने दिल्ली के ऊपर कब्जा कर लिया है। दिल्ली के अंदर जो पर हमला कराने से, मेरे एमएलए को गिरफ्तार करने से क्या दिल्ली के नागरिक, सीनियर सिटीजन सुरक्षित हो जाएंगे? अब दिल्ली की जनता अमित शाह जी आपसे ठोस कदम की उम्मीद करती है। देश जनतंत्र है और स्वाधीन देश है, सबको अपनी अपनी यात्रा निकालने का अधिकार है। दिल्ली में कोई गठबंधन नहीं होगा। के लोग दहशत के माहौल में जी रहे हैं।